సరే ఆలోచించుకుందామండి. నువ్వు నీ ఇల్లు పడిపోయిన నీ ఇల్లు నిర్మించుకోవడం నువ్వు ఎంత ప్రయాసపడతావు? పడతావు అనుకుంటావమ్మా? మన ఇల్లు చెడిపోయింది, మన ఇల్లు లేదు, ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయాసపడతాం, అప్పులు పాలైపోతాం, డబ్బు తీసుకొని ఎన్నో కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇల్లు కట్టుకోవడానికి, అవునా కదా? మన ఇల్లు మనం కట్టుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి అప్పులు పాలే మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా. దేవుడు కూడా ఒక ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటున్నాడు దేవుడు. ఎందుకు? దేవుని ఇల్లు పాడైపోయింది. నీ ఇల్లు పాడైపోతే మరలా నువ్వు ఏం చేస్తావు? నిర్మించుకుంటావు. అది వాస్తవం. దేవుడి ఇల్లు కూడా పాడైపోయింది. నీ ఇల్లు ఒక ఇల్లు కట్టుకోవడానికి నువ్వు ఎంతో ప్రయాసపడతావు కదా. అప్పులు పాడైపోతే ఎన్ననగా మానవ కోటి దేవుని ఇల్లు, ఈ ఇల్లు మొత్తం చెడిపోయింది. ఈ చెడిపోయిన ఇంటిని నిర్మించుకోవడానికి దేవుడు ఈ వాక్యాన్ని మన చెవికి వినిపిస్తున్నాడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సమయం అయిపోయింది కాబట్టి 2 నిమిషాల్లో నా సమయాన్ని సంగతి దాకా అప్పగిస్తున్నాను. సో ఆలోచిస్తామండి. నీ దేహముకు జీవం కన్నే, నువ్వు పాపం చేయడానికి ఒక కన్నే. సాతాను ఆయుధాలు ఏముందో చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ ఆయుధాలు, ఈ సాతాను ఆయుధాలు ఏమిటంటే శరీరాశ, నేత్రాశ. ఈ నేత్రాశ ద్వారా నీ జీవితం సర్వనాశమవుతున్నాయా? ఈ అపవాది వాడుకునేది కూడా నేత్రాశనే. నీ కంటికి చూసి ప్రతి నాకు కావాలి ఆశ. ఈ ఆశ ద్వారా అపవాది పాపంలోకి పడిపడతాడు.